మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని దేవతల చెరువు కట్టు కాల్వ పానాది కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని వాటిపై చర్యలు తీసుకోవాలని సోమవారం వెల్దుర్తి గ్రామస్తులు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన నాయకులు మళ్లీ శిఖం భూములు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. గతంలోనే అక్రమ నిర్మాణాలపై చర్య తీసుకోవాలని అధికారుల దృష్టికి తీసుకువచ్చామని, ప్రభుత్వంలో ఉండడం వల్ల వారు అక్రమ నిర్మాణాలు కొనసాగించారని ఆరోపించారు. ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి అక్రమ నిర్మాణాలను తొలగించడంతో పాటు దేవతల చెరువు భూమి పానాది రక్షించాలని స్థానిక నాయకులు డిమాండ్ చేశారు. దేవతల చెరువు తెలుగుదేశం పీరియడ్లో దేవతల చెరువు చైర్మన్ చేసిన దాన్ని సర్వే చేయించి పాత పానాది కాలువ మొత్తం సర్వే చేసి తీసినాం. అప్పుడు ఎవరు కూడా ముట్టలేరు. ఈ టీఆర్ఎస్ పీరియడ్లో ఎమ్మెల్యే ఫుల్ సపోర్ట్ చేసుట్లా అక్కడ మోహన్ రెడ్డి ఆయన ఒక ఎంపీ ఉండి 30 షాపులు ఇద్దరు కలిసి 60 షాపులు కట్టారు. రమేష్ శెట్టి మోహన్ రెడ్డి గారే అక్కడ కట్టింది. దాన్ని పాత రికార్డు ప్రకారంగా ఏదైతే భూమి కాల్వ పానాది ఉన్నదో అది కంపల్సరీ తీసియాలి. కలెక్టర్ ఆఫీస్కి ఒక 4 సార్లు వచ్చినాం మేము, మాకు అస్సలు పట్టించుకోలేరు. అక్కడ ఎమ్మెల్యే ఫుల్ సపోర్ట్ చేసింది. ఎలక్షన్ ముందట తొందర చేసుకో మామూలుగా గెట్టు ఉండే, ఆ గెట్టు కాడికి వెళ్ళి మొత్తం కాలువ ఉండే. ఆ పెద్ద కాలువ చెరువు కాలువ ఒక 200 మంది 300 మంది బతకాలి. అటువంటి కాలువలో ఇంతకుముందు కడుతుంటే మేము పోయి ధర్నా చేస్తే ఆపేసాం. ఎంఆర్ఆవు ఎస్ఐఎస్ కాలువ తీసిరు, తీసాక ఆఫ్ చేశాక మళ్ళీ ఎమ్మెల్యే పట్టుకొని మదనరెడ్డిపల్లి ఎమ్మెల్యే పట్టుకొని దాన్ని అందరినీ తిన్నాక ఈయన మాల మీద పట్టుకొని తాపించుకుంటా ఆ మనకి పోయిన వాళ్ళ మీదకి ఉద్దాల మీద ఎగేసుకుంటా చేసి తిన్నా కట్టుకుంటా కాలువలు ధ్వంసం చేసిన దాని గురించి గత 10 సంవత్సరాల కోలే మేము ఈ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఈ టీఆర్ఎస్ నాయకులు మొత్తం కబ్జా పెట్టిర్రు. 2332 సర్వే నంబర్ను చూపించుకుంటూ కేవలం అది పానాది జాగాను కబ్జా చేసేసారు మొత్తానికి. 2332 సర్వే నంబర్ల 2 ఎకరాల 39 గుంటలు ఉంటే ఇప్పుడు కొత్తగా సృష్టించి వీళ్ళు ఎక్కడికెళ్ళి వచ్చిందో ల్యాండ్ తెలియదు 3 ఎకరాల 16 గుంటల భూమిని చేసారు దానిని. అలాగే పానాది జాగల మొత్తానికి ఒక 30-40 సెటర్ల దాకా కట్టిరు ఇప్పుడు అక్కడ. దీని మీదనే మేము ఎన్నెన్న రోజులు దీని మీద చాలా రోజులు కొట్లాడినాం, కానీ మాకు న్యాయం జరగలేదు. ఎందుకంటే వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా సర్పంచ్ వాళ్ళే, ఎంపీటీసీలు వాళ్ళే ఉన్నారు కాబట్టి మొత్తం వాళ్ళే కబ్జా చేసేసారు. అక్కడ నీళ్ళ కాలువ ఉండే, దేవతల చెరువుకు వారే నీళ్ళ కాలువ 100-150 ఎకరాల నీళ్ళు వారే కాలువ ఉండే, అక్కడ ఆరెగూడెం వరకు పోతుండే. మరి అలాగే ఇప్పుడు శిఖం భూమిలో కూడా మళ్ళా మొన్నటిదాకా కూడా కట్టేసిరు. మిగిలింది ఇప్పుడు శిఖం భూమి అలుగు, ఏది పింఛరు అలుగు, దాంట్లో కూడా ఇప్పుడు మట్టి పోసి మళ్ళీ దాన్ని కూడా కడతామనే ప్లాన్ చేసుకొని వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి కలెక్టర్ గారు మీకు దయచేసి మేమందరం, మా గ్రామ ప్రజలందరూ కూడా మేము వేడుకునేది ఒకటే చెప్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.